బొరుటో యానిమే చూస్తున్నప్పుడు మనకి డౌట్ వచ్చే ఉంటుంది. అసలు కార్మా సీల్ అంటే ఏంటని. సో, ఈ కార్మా సీల్ ఏంటంటే ఒక ఓట్సుట్స్‌కి డీఎన్ఏని క్యారీ చేస్తుంది. సో, ఆ సీల్ అనేది ఒకరి మీద పెట్టగానే వాళ్ళు వెసెల్ లాగా మారిపోతారు. అండ్ ఆ వెసెల్ యొక్క డీఎన్ఏని ఈ కార్మా సీల్ ఓవర్ రైట్ చేస్తుంది. అంటే 100% ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఓట్సుట్స్‌కి ఆ బాడీని టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఒకవేళ మధ్యలో చనిపోయినా కూడా ఆ సోల్ అనేది వెసెల్ బాడీలోకి ఎంటర్ అయ్యి ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఫుల్ గా రీఇన్కార్నేట్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వెసెల్ ఆ ఓట్సుట్స్‌కి పవర్స్ యూజ్ చేయగలుగుతుంది. లేదా ఆ ఓట్సుట్స్‌కి వెసెల్ ని టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఈ సిచ్యువేషన్స్ ని ఆల్రెడీ బొరుటో ఫేస్ చేశాడు. బట్ దీంట్లో ఒక డేంజర్ కూడా ఉంది. అందరూ ఈ కార్మా సీల్స్ కి కంపాటబుల్ గా ఉండరు. సో అందువల్ల జిగన్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ కి చాలా మంది చనిపోయి ఉంటారు. లక్కీలీ కవాకి ఒక్కడే సర్వైవ్ అవుతాడు. అండ్ బొరుటో అంటారా తనలో స్ట్రాంగ్ డిఎన్ఏ ఉంది కాబట్టి మొమోస్ కి సీల్ పెట్టినా తనకు అసలు ఏం కాదు. అండ్ ఒకవేళ ఆ కార్మా కానీ ఫెయిల్ అయితే వాళ్ళు డిఫెక్టివ్ లాగా ఉండిపోతారు. లైక్ కోడ్ తన దగ్గర కూడా కార్మా ఉంటుంది. బట్ తను నింజుత్సుని అబ్జర్వ్ చేసుకోలేడు. ఓట్సుట్స్‌కి వెసెల్ గా మారలేడు. జస్ట్ ఫిజికల్ పవర్ అయితే వస్తుంది అంతే. సో మీకు ఈ కార్మా సీల్ మీద ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అది సింప్లీ ఒక ఓట్సుట్స్‌కి బయోలాజికల్ డీఎన్ఏని క్యారీ చేస్తుంది. అండ్ ఆ మార్క్ పెట్టిన వాళ్ళని దాని వెసెల్ గా మార్చేస్తుంది అంతే. సో వీడియో కన్నా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.